ప్రతి 4 ఏళ్లకు ఒకసారి వచ్చే ఒలింపిక్స్లో పాల్గొనాలి అనేది ప్రతి అథ్లెట్ కల. ఇందులో గెలుపొంది పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు, వారి దేశ ప్రతిష్టను సైతం ప్రపంచానికి తెలియజేస్తారు. ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వాలు తమ దేశ ప్రతిష్ట పెంచినందుకు గాను నజరాలను ప్రకటిస్తూ ఉంటాయి. మరి ఏ దేశం ఏ పతకానికి ఎంత నగదు బహుమతి ప్రకటించిందో ఒలుక్కేద్దాం. ఇప్పటికే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో పాటు ఒడిశా, కర్ణాటక, యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలు కూడా టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించే అథ్లెట్లకు కోట్ల రూపాయలు బహుమతిగా ప్రకటించాయి. ఈసారి ఇండియా నుంచి 127 మంది అథ్లెట్స్ టోక్యో ఒలింపిక్స్కి వెళ్లగా అందులో పతకాలు సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారం అందిస్తామని ప్రకటించింది. అయితే ఇందులో స్వర్ణ పతకానికి 75 లక్షల రూపాయలు, రజత పతకానికి 40 లక్షల రూపాయలు, కాంస్య పతకానికి 25 లక్షల రూపాయల నగదు బహుమతిగా ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం ఏ రాష్ట్రం వారికైనా బంగారు పతకం గెలిస్తే 3 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు స్వర్ణ పతక విజేతలకు 5 కోట్ల రూపాయలు ఇవ్వనున్నాయి. బ్రిటన్, నార్వే, స్వీడన్ దేశాలు మాత్రం తమ అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు. దానికి బదులుగా ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ క్రీడల కోసం ఏటా $160 మిలియన్ కేటాయిస్తున్నాయి. ఈ డబ్బుతో అథ్లెట్లకు శిక్షణ, స్టైఫండ్ ఇస్తున్నారు. నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అథ్లెట్లలో క్రీడా స్ఫూర్తి రాదని బ్రిటన్ నమ్మకం. అందుకే నజరానా ఇవ్వడానికి విముఖత చూపుతోంది. ఇక సింగపూర్ స్వర్ణ పతకానికి 5 కోట్ల 48 లక్షలు, రజత పతకానికి 2 కోట్ల 74 లక్షలు, కాంస్యం పతకానికి 1,36 లక్షలు ప్రకటించింది. ఆస్ట్రేలియా స్వర్ణ పతకానికి 11 లక్షల 15 వేలు, రజతంకు 8 లక్షల 18 వేలు, కాంస్యానికి 5 కోట్ల 20 లక్షలు ప్రకటించగా, బ్రెజిల్ స్వర్ణ పతకానికి 36.44 లక్షలు, రజతం 21.56 లక్షలు, కాంస్యం 14.87 లక్షలు ప్రకటించింది. కెనడా స్వర్ణ పతకానికి 11.90 లక్షలు, రజత పతకానికి 8.92 లక్షలు, కాంస్యంకు 5.95 లక్షలు కేటాయించింది. హంగేరీ స్వర్ణ పతకానికి 1.24 కోట్లు, రజతం 93.71 లక్షలు, కాంస్యం 71.40 లక్షలు ప్రకటించింది. ఇక ఇటలీ స్వర్ణ పతకానికి 1.58 కోట్లు, రజతంకు 79.58 లక్షలు, కాంస్యం 52.80 లక్షలు ప్రకటించగా, కజకిస్తాన్ స్వర్ణ పతకానికి 1.85 కోట్లు, రజతం 1.11 కోట్లు, కాంస్యం 55.78 లక్షలు కేటాయించింది. మలేషియా స్వర్ణ పతకానికి 1.75 కోట్లు, రజతం 52.80 లక్షలు, కాంస్యం 17.85 లక్షలు. ఇక అమెరికా స్వర్ణ పతకానికి 27.89 లక్షలు, రజతం 16.73 లక్షలు, కాంస్యం 11.15 లక్షలు ప్రకటించింది.